ఫైన్. యాక్చువల్లీ మూవీ చాలా బాగుందండి. యాక్చువల్లీ సో వింటేజ్ పవన్ కళ్యాణ్ కానీ ప్లస్ 2026లో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ రెండు కలిపి ఈ మూవీలో చూపించారు. సో మూవీ అయితే కనుక అసలు కంప్లీట్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్లస్ తొలి ప్రేమ సాంగ్ అయితే మూవీకి ది హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమలో ఎలా అయితే చేశారో ఈ మూవీలో కూడా అదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ సో ఫ్యాన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ అలాగే పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా మూవీ మొత్తం చాలా బాగుంది. సో అసలైన ఉగాది పచ్చడి 7 రుచులు అంటారు కదా, సో ఆ 7 రుచులు కలిపి ఇందులో చూపించారన్నమాట. సో మూవీ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి, బాగుంది. పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ అయితే ఇందులో ఆ గ్రేస్ కానీ స్టైల్ కానీ సో ఇప్పుడు దాకా అంటుంటారు కళ్యాణ్ గారు డ్యాన్స్ చూడాలని, ఈ మూవీలో అది కూడా చూస్తారు. సో కంప్లీట్గా మొత్తం ఆల్రౌండర్ డ్యాన్స్ కానీ ఫైట్ కానీ ఎమోషన్స్ కానీ అన్నీ కలిపి చూపించారు మూవీలో. సో చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు అక్కర్లేదు, వింటేజ్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కావాలనుకున్నారు ఫ్యాన్స్, అది ఈ మూవీలో కావాల్సినంతగా మూవీ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా అదే హెయిర్ స్టైల్తో కంప్లీట్గా ఫ్యాన్స్ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి మూవీలో. ఎవరు యూత్ అండి, ఆయన ఎప్పుడు యూత్ గానే కనిపిస్తారు, ఎవరు గ్రీన్. అసలు చాలా బాగుందండి. అసలు దానికంటే ఇంకా హైప్గా ఉందండి. అది ఒక పవర్ అయితే దీని డబుల్ పవర్ అయితే. హైలైట్స్ అయితే తొలి ప్రేమ మూవీ అయితే రీక్రియేట్ చేశారు కాబట్టి చాలా బాగుంది. అది అన్ని సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి హైలైట్ గా చూపించారు. ఏది తగ్గినట్టుగా అనిపించలే మాకైతే. ప్రతి సాంగ్ లో కానీ ప్రతి దాంట్లో మేము సీన్ లో కానీ అరుస్తూనే ఉన్నాము. ఏది అస్సలు ఇన్వాల్వ్ అయిపోయాం మేమైతే. సెంటిమెంట్ సీన్స్ లో అయితే చాలా బాగుంది. ఇంపార్టెన్స్ ఎవరి కాళ్ళు ఇద్దరు చాలా బాగా చేశారండి.